ఆర్టిక్ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కవిత కేసీఆర్ గారి అమ్మాయి, తర్వాత ఆవిడ ఒక ఎమ్మెల్సీ కూడా. ఆవిడని నిన్న 15వ తారీఖున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. అది కొంచెం డ్రమాటిక్గానే జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళంతా సోదా చేయడం, అప్పుడు కేటీఆర్ గారు కూడా ఉండి అబ్జెక్ట్ చేయడం, ఆ తర్వాత ఈడీ అఫీషియల్స్ కార్ని చుట్టుముట్టడం. అంటే మన అంతకుముందు వెస్ట్ బెంగాల్లో జరిగినట్టు ట్రై చేశారు. అంటే మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా చుట్టుముట్టారు. కానీ తర్వాత మళ్ళీ చల్లబడిపోయారు. పాపం మనం వెస్ట్ బెంగాల్ లాగా ఉండం కదా, మనం తెలుగు వాళ్ళు వేరు, వీఆర్ బెటర్ పీపుల్ అని గొప్ప చెప్పుకోవచ్చు. సరే, పాపం కేటీఆర్ గారు ముందు రిజిస్ట్ చేశారు, తర్వాత కోఆపరేట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఏమో ఈడీ ఆఫీసర్స్ ఆవిడ్ని ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొచ్చేసారు, అరెస్ట్ చేసి కవిత గారిని. సో ఇదండి, ఇది లిక్కర్ స్కామ్లో నిన్న జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్. బేసిక్గా స్కామ్ అయితే ఢిల్లీలో జరిగింది, దాంట్లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ముందు నుంచి తెలిసిందే. కాకపోతే 13వ తారీఖు మార్చ్ దాకా సుప్రీంకోర్టు ఫర్ సమ్ రీజన్, మరి ఎందుకో నాకు ఐడియా లేదు, 13వ తారీఖు దాకా ఈడీని కవిత గారిని ఇంటరాగేట్ చేయకూడదు, ఆవిడతో ఎటువంటి అంటే ఇంటరాగేషన్ తెలుసు కదా మీకు, ఆవిడని అదుపులో తీసుకుని క్వశ్చన్ చేయడం, ప్రశ్న అడగడం చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిందండి 13వ తారీఖు దాకా. ఆ ఆదేశం మేరకి వాళ్ళు మాట్లాడదు, ఈడీ వాళ్ళు. కరెక్ట్గా 13వ తారీఖు అయిపోయింది, 15వ తారీఖున అరెస్ట్ చేశారు. ఇదండి ఇప్పుడు జరిగిన విషయం ఇది. కాకపోతే ఈ విచిత్రం ఏంటంటే, అంతకుముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, ఆ ప్రీవియస్ ఎలక్షన్స్, మన అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, మనకి అదే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ ముందు ఎందుకు చేయలేదు? అప్పుడు చేసి ఉంటే బీజేపీకి ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉండేది. చేయకపోవడం, కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల కేసీఆర్ బీజేపీ ఒకటే, వాళ్ళంతా కుమ్మక్క అయిపోయారు అని చెప్పి కాంగ్రెస్ ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయగలిగింది ప్రజల్లోకి. దానివల్ల ప్రజలు అంటే కేసీఆర్కి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా, ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాయి, బీజేపీకి వెళ్ళాలి. బీజేపీకి వెళ్ళి ఉంటే బీజేపీ గెలిచే పరిస్థితిలో ఉండేదేమో. అంటే మన తెలంగాణ కూడా బీజేపీకి చేతిలో వచ్చేదేమో, అంటే కవితను అరెస్ట్ చేసి ఉంటే ముందు. కానీ కవితను అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదో మరి ఇప్పుడు దాకా. యాక్చువల్గా ఆ టైంలో కవితను అరెస్ట్ చేయడానికి అవకాశం లేదట. ఆ టైంలో కవిత ఓన్లీ ఈడీకి విట్నెస్ కింద వెళ్ళింది, ఆవిడ సాక్షి కింద వెళ్ళింది. అంతేగాని ముద్దాయి అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉంటారు, ముద్దాయి పాత్ర కాదు ఆ టైంలో. పాత్ర ఓన్లీ విట్నెస్ పాత్ర. కాకపోతే ఎవిడెన్స్ బాగా దొరికాక ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పి రూఢిగా తెలిసిన తర్వాత ఈ మధ్య అరెస్ట్ చేశారు. అంతేగాని అప్పుడు ఏదో కేసీఆర్కి భయపడో, లేకపోతే ఎలక్షన్లో ఆడపిల్లలు అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుతుందనో ఆగలేదు. అదండి. కానీ పాపం కేసీఆర్ గారి పరిస్థితి కొంచెం రాను పాడవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా జంప్ అవుతున్నారు, బీజేపీకి జంప్ అయ్యారు. తర్వాత పెద్ద పెద్ద టాప్ లీడర్స్ అందరూ కూడా ఒకళ్ళు జారుకుంటున్నారు. తర్వాత ఏమో ఇదొక దెబ్బ, మునుగుతున్న నక్క మీద తాటి పండులాగా పాపం వాళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేయడం ఇదొక దెబ్బ. సో మెల్లిమెల్లిగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కనుమరుగైపోద్దామో అని కూడా భయాలుస్తాను. టీఆర్ఎస్ పార్టీ ఎంత వేగంగా పైకి లేచిందో
అంత వేగంగానే కిందకి పడిపోతుందేమో అని అనిపిస్తుంది. సరే, ఇదిలా ఉండగా దీనివల్ల ఈ లిక్కర్ స్కామ్లో ఈవిడ్ని అరెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్ ఎవడు? కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, పెద్ద రోబోడ్ వాడు. ఇది మేకవన్, అదే గోముఖ వ్యాఘ్రం అంటారు కదా, ఆ మేకవన్ పులి ఆ టైప్. అంటే పైకి చూపించే పిక్చర్ ఒకటి, లోపల ఉన్నది దుర్మార్గుడు. పైకేమో నీతి నిజాయితీ, ఈ యాంటీ కరప్షన్ అంటూ పోచుకోవాలి కబుర్లు చెప్తూ లోపలంతా కరప్ట్ గై. వాడు కూడా నెక్స్ట్ ఈడీ యాక్చువల్గా కవితకి 2 సార్లు నోటీస్ ఇస్తే ఆవిడ తీసుకోలే. ఇప్పుడు అందరికీ షరామామూలు అయిపోయింది. ఈడీ అంటే వదిలే, నోటీసులు ఇస్తుంటారు, పని లేదు వాళ్ళకి, మనం తీసుకోం, పోతే ఆడేం బిగుతారు అని అనుకున్నాడు. అదే ఆ షోరన్ గడు ఉన్నాడు కదా, షోరన్, వాడు ఎలా చేసాడు, వాడిని వేసాడు అప్పుడు. నెక్స్ట్ కవిత 2 సార్లు రిజెక్ట్ చేసింది, 3వసారి వేసాడు. అది కానీ మన అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ 8 times రిజెక్ట్ చేశాడు. 8 times ఏవేవో కబుర్లు చెప్పి లాస్ట్ ఒకసారేమో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాడు లాస్ట్ టైం. అలా ఏదేదో ఎక్స్క్యూజులతోటి తప్పించుకు తిరుగుతున్నాడు పాపం. కానీ ఇంకా కష్టం అండి, ఇంకేదో చాలా కష్టం. మళ్ళీ ఆడు ఎక్కడికో యాబ్స్కాండ్ అయిపోయి దొరకకుండా తిరగడం, ఆడోనే చేయాలి. అది మరి చీఫ్ మినిస్టర్ యాబ్స్కాండ్ అయిపోతే ఎలాగా, ఇది ఆ స్టేట్ పని అవ్వదు. సరే, ఇదండి అరవింద్ కేజ్రీవాల్ పని కూడా. వెరీ సూన్ ఇట్ విల్ కమ్ టు కంక్లూషన్, లాజికల్ కంక్లూషన్. అంటే మనడు కూడా లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్చువల్గా ఈ లిక్కర్ స్కామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వాళ్ళకి మనం ఢిల్లీలో 2022-23 ఆ టైంలో వీళ్ళు 700 లిక్కర్ షాప్స్ ఏమో ఉండేవి, అవన్నీ గవర్నమెంట్ కంట్రోల్ ఉండేవి. దాంట్లో 500 ప్రైజ్ రికార్డుకి పాట పాడారు. పాట పాడడం అంటే మీకు మామూలుగా మీకు తెలుసు కదా, పాట పాడడం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు ఎంతో కొంత డబ్బులకి. సో దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ పెరగాలి యాక్చువల్గా. కానీ విచిత్రంగా గవర్నమెంట్ రెవెన్యూ తగ్గింది. ఆ రెవెన్యూ తగ్గిన రెవెన్యూని తర్వాత ఈ పాటలు కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా బాధ, అందరినీ అలౌ చేయలేదు. కొంతమందినే అంటే లిక్కర్ ప్రొడ్యూసర్స్. తర్వాత సౌత్ లాబీని ఒకటి పెట్టారు, సౌత్ లాబీ. అదే అక్కడ వచ్చింది. ఆ సౌత్ లాబీలో కీలకమైన పాత్ర వహించింది మన కవిత. ఈవిడ ఒక మాగుంట శ్రీనివాసరెడ్డి అని అతను వైఎస్ఆర్సీపీ తాలూకు ఎంపీ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్సీపీ అతను, తర్వాత కవిత, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సౌత్ లాబీలో. కాకపోతే కీ రోల్ అంతా ఈ కవితదే. కవిత అంటే బేసిక్గా కేసీఆర్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చిందంటే, వాళ్ళు లబ్ధి ఎంత పొందంటారు, 500 కోట్లు 600 కోట్లు వచ్చింటాయి దీనివల్ల, ఈ డీల్ వల్ల. రూల్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసేట. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందుగా వీళ్ళు మాకు ఇలా కావాలని వాడు ఆవిడ. ఎప్పుడైనా మీరు అది విచిత్రం విన్నారా? ఎవరైనా టెండర్లో పాల్గొనేవాడు వాడు రూల్స్ వాడే పెట్టుకోగలడా? అది విచిత్రం. సో వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళకే వచ్చింది టెండర్. ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత వాళ్ళు 100 కోట్లు ఎంతో చేతులు మారాడు. ఆ 100 కోట్లు తీసుకెళ్ళి గోవాలో ఖర్చు పెట్టాడని ఆరోపణ. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. సో పంజాబ్కి ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి, గోవా ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి పాపం వాడు ఈ లిక్కర్ స్కామ్లో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టాడు. సో బేసిక్గా స్కీములు లేకుండా పొలిటికల్ పార్టీలు జరగండి. మీకు అర్థమైంది కదా? ఎలక్షన్ నిలబడి గెలవాలంటే మీకు డబ్బులు కావాలంటే ఏదో ఒకటి స్కామ్ చేయాలి. మరి బీజేపీ ఎలా చేస్తుంది వితౌట్ స్కీమ్స్ అన్నది ఆశ్చర్యకరం. బీజేపీ బేసిక్గా వాళ్ళు పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. అదే ఎలక్టరల్ బాండ్స్ అన్నారు కదా, అవన్నీ కూడా జెన్యున్గా కలెక్ట్ చేస్తారు, పార్టీ పేరు మీద కలెక్ట్ చేస్తారు. ఆ పార్టీ కూడా పార్టీ ప్రెసిడెంట్ చాలా పవర్స్ ఎక్కువ ఉంటాడు.
అంటే మన డెసిషన్ మేకింగ్ లో ఓన్లీ మోదీ గారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదండి. మిగతా పార్టీస్లో కాంగ్రెస్ పార్టీలో ఏముంది, ఓన్లీ సోనియం ఏం చెప్తే అదే. రాహుల్ గాంధీ గారు ఏదో కేకేస్తే అప్పుడు వాడి మాట ఉంటారు. సో ఆ టైప్ ఉండదు. ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంటే, ప్రెసిడెంట్ టేక్స్ డెసిషన్స్. తర్వాత అమిత్ షా కొన్ని కీలకమైనప్పుడు పొలిటికల్ అంటే కూటమి తయారు చేయడం, అలయన్స్ తయారు చేయడం అన్నింటిలో కూడా అమిత్ షా ఉండదు. సో మోదీకి సంబంధం ఉండదండి. ఎవరికెవరికి వాళ్ళ డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ పవర్స్ ఉంటాయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఆ పార్టీ. వాళ్ళ నుంచి కాదండి, ఎప్పటి నుంచో పార్టీ తాలూకు. ఇప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ లింక్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు ఆయనకు ఎంతో ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయి చెప్పచ్చు, అవసరమైతే ఇన్వాల్వ్ అయిపోతారు. అయిపోయి బాబు ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పినా చెప్పగలడు, వినాల్సింది వీళ్ళు. సో చాలా అంటే నాకు తెలిసి మోస్ట్ డెమోక్రటిక్ అంటే పార్టీ విత్ ఏకైక ఇంటెన్షన్ నేషన్ ని బాగు చేద్దాం ఒకటే లక్ష్యంతో వెళ్తున్న పార్టీ అండి. ఇంకో లక్ష్యం లేదు. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోరు. అందుకే ఈ ప్రచారకులందరూ కూడా వాళ్ళ బ్యాచులర్స్, మోస్ట్ ఆఫ్ దమ్ అందరూ. ఇప్పుడు మీకు తెలుసు అతల్ బిహారీ వాజ్పేయి బ్యాచులర్, అతను ఆర్ఎస్ఎస్ ప్రచారకం నుంచి వచ్చాడు. మన మోదీ గారు మీకు బ్యాచులరే అంటే పెళ్లి అయింది కానీ ఆవిడ ముందే చెప్పారు, బాబు ఇష్టం లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత పాపం ఆవిడతోటి ముందే ఏదో ఒప్పించి పాపం బాబు మా అమ్మ తల్లిని నాకు పెళ్లికి ఇష్టం లేదు, నాకు దేశం కోసం సేవ చేసుకుందాం వెళ్ళిపోతానని చెప్పేసి వచ్చాడు. అంతేగాని ఏదో ఆవిడ గాలిగా చేశాడు ఎలా కబుర్లు చేస్తారు. 19 ఏట బలవంతంగా పెళ్లి చేస్తే ఏం చేస్తారు అతను. అదండి జరిగింది. మరి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు ఎట్టకేలకి. ఈడీ ఇప్పుడు ఆవిడ ఈడీ కస్టడీలో ఉన్నారు, ఢిల్లీకి వచ్చారు. సో మరి ఇలాగే మనీష్ సిసోడియా చాలా మంది ఇంకా ఢిల్లీలో ఉన్నట్టున్నారు. ఒకళ్ళ బెయిల్ ఇచ్చారో లేదో తెలియదు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి, ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. మరి ఆడపిల్ల కదా అని 10 రోజులు 15 రోజులు ఇంటర్వ్యూగేట్ చేసి పంపించేస్తారా లేదో చూడాలి. కాకపోతే ఇక్కడ కొంతమంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళందరూ కూడా అప్రూవర్స్ కింద అయిపోయారండి. అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అప్రూవర్ అయిపోయాడంటే వాడు తెలిసిందో చెప్పేస్తాడు. 100 కోట్లు ఇలా మార్చారు, ఈ కారులో పెట్టి పంపించారు, అన్నీ చెప్పేస్తాడు. ఇలా వెళ్ళాయి, ఇక్కడికి వెళ్ళాయి, సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, సోర్స్ ఏమో కవితమ్మ, టార్గెట్ ఏమో అవన్నీ తెలియజారు. ఇలా అవన్నీ వచ్చేస్తాడు బయటికి. కాబట్టి ఈడీ వాడికి ఇంకా సాక్ష్యాధారాలు పర్ఫెక్ట్గా ఉంటాయి దగ్గర. సో అందుకే వాళ్ళు ధైర్యంగా ఈ నోటీసులు ఇస్తున్నారు. వస్తే మాత్రం ఇంకా ఈడీ నోటీస్ వాడు తెలుసు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ నోటీస్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటే అయిపోయాడు, మళ్ళీ బయటికి రాడు, వాడిని లోపల. సో అందుచేత వాడు తప్పించి తిరుగుతున్నాడు. ఎన్నాళ్ళు తిరుగుతాడో చూద్దాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా తిరుగుతాడా? అలా అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఈ మన కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందండి, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దాని ప్రకారం వీడికి ఏమైనా ఇమ్యూనిటీ వస్తుందా అది కూడా చెప్పడం కష్టం. సుప్రీంకోర్టు హైకోర్టుగా వేసినట్టు కేసు మనడు ఈడీ నోటీస్ మీద, కానీ వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఇంకా చాలా చూశారు వాళ్ళు వీడి నాటకాలు. ఎన్ని నాటకాలు ఆడండి బాబు తప్పించుకోవడానికి. చాలా నీచమైన మనస్తత్వం గల మనిషిని దీన్ని బట్టి అర్థం. మోదీ గారు అమిత్ షా ఎన్నిసార్లు వెళ్ళలేదండి. 2002 నుంచి 2014 దాకా ఎంత హెరాస్ చేశారు కాంగ్రెస్ మోదీ గారిని. ఎన్ని కేసులు పెట్టారు. అన్ని కేసులకి ప్రతిసారి హాజరయ్యారు. అన్ని పనులతో ఎన్నో పనులు ఉండి కూడా ఏనాడు వాళ్ళని కోర్ట్స్ని కానీ ఏ సంస్థ అయితే ఇతన్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా గౌరవించి వెళ్ళారు. క్లీన్ చిట్ తీసుకొచ్చారు మోదీ గారు. అది అతని గొప్పతనం. అంతేగాని ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిపోతే నేను ఏదో దైవాంశతం సంభూతండి
నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి లేదు, నన్ను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు అని కూర్చుంటే చాలా తప్పండి. నిజాయితీగా నువ్వు నిజంగా నీ దగ్గర ఏమాత్రం నిజాయితీ ఉన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర ఈడీ దగ్గరికి వెళ్ళు కన్విన్స్ చేయి. లేదు నీ దగ్గర నిజాయితీ లేదు, వాళ్ళ దగ్గర ప్రూఫ్ బియాండ్ డౌట్ ఉంది. ఇప్పుడు ఈడీ దగ్గర బియాండ్ ఎనీ డౌట్స్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ కనపడింది, తల వంచు, లొంగిపో. నువ్వు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిన తప్పదు. యు ఆర్ నాట్ అబౌవ్ లా, నో బడీ ఈజ్ అబౌవ్ లా. ఎవ్వరు కూడా చట్టానికి అతీతులు కారండి. చట్టం సుప్రీం, అది మన డెమోక్రసీ యొక్క గొప్పతనం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలిటికల్ లీడర్స్ దే షుడ్ నాట్ ఫీల్ వాళ్ళు దే కెన్ గెట్ అవే, ఏదో చేద్దాం పైపోదాం. ఇప్పుడు ఇందిరాగాంధీ చేసింది అప్పటి, చాలా తప్పండి. ఇందిరాగాంధీ ఆ ఒక కేసులో ఓడిపోయింది పాపం. ఆ ఓడిపోతే వెంటనే ఆవిడకి ఇంకా పర్మిషన్షిప్ పోతుంది. ఎందుకంటే ఆవిడకి ఎలక్షన్లో ఏదో గోల్మాల్ చేసిందని చెప్పి బయటపడింది. కొంత కోర్టు వాళ్ళు చెప్పారు నువ్వు చేసిన తప్పు. సో ఆవిడ ఎలక్షన్ రద్దు, అంటే ఆవిడ ఎంపీ కింద కాదు. ఆవిడప్పుడు ఏం చేయాలి, దిగిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ దిగిపోకుండా ఏం చేసింది, వెంటనే ఓవర్ నైట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మొత్తం నాదే అని చెప్పింది, కూర్చుంది. 1972 అనుకుంటా రచ్చ చేసింది. ఆ కొడుకు, రెండో కొడుకు ఉండేవాళ్ళు, వాడు పెద్ద గుండె, వాడు ఇష్టానుసారం ఏది పడితే చేసేవాడు. సో పాపం వాడు చచ్చిపోయాడు, వాడు చేసిన పాపాలు వెంటనే చచ్చిపోయాడు పాపం. సరే ఇదంతా మళ్ళీ పాత జరిగిపోయిన కథలు, అవసరం లేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈడీ యాక్షన్ బిగిస్తోంది. కవిత అరెస్ట్ అయిపోయారు. నెక్స్ట్ మన అరవింద్ కేజ్రీవాల్ కూడా లోపలికి సేఫ్గా వెళ్ళిపోతారని ఆశిస్తూ జై శ్రీరామ్, హర మహాదేవ్.